హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. మనం డైలీ రొటీన్ లైఫ్లో మాటలకు అనుగుణంగా కొన్ని తెలుగు వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో ఆ తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. సో లెట్స్ సీ హౌ టు సే సమ్ తెలుగు వర్డ్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ఇంగ్లీష్. ద ఫస్ట్ వన్ ఈజ్ అలా ఉండనివ్వండి. అలా ఉండనివ్వండి ఇన్ ఇంగ్లీష్ లెట్ ఇట్ బీ. లెట్ ఇట్ బీ, దానిని అలా ఉండనివ్వండి. బీ అంటే ఉండనివ్వడం. సో లెట్ ఇట్ బీ, అలా ఉండనివ్వండి. నెక్స్ట్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్. రాంగ్ అంటే తప్పుగా, గెట్ మీ అంటే నన్ను. సో డోంట్ గెట్ మీ రాంగ్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నెక్స్ట్, సరిగ్గా అదే. సరిగ్గా అదే ఇన్ ఇంగ్లీష్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఎగ్జాక్ట్లీ అంటే సరిగ్గా, సేమ్ అంటే అదే. సో ఎగ్జాక్ట్లీ ద సేమ్, సరిగ్గా అదే. నెక్స్ట్, త్వరగా బయటకు వెళ్ళు. త్వరగా బయటకు వెళ్ళు అనడాన్ని ఇంగ్లీష్లో గో అవుట్ క్విక్లీ. గో అవుట్ క్విక్లీ. గో అంటే వెళ్ళు, అవుట్ అంటే బయటికి, క్విక్లీ అంటే త్వరగా. సో గో అవుట్ క్విక్లీ, త్వరగా బయటకు వెళ్ళు. నెక్స్ట్, ఈ తలుపు ద్వారా లోపలికి రండి. ఈ తలుపు ద్వారా లోపలికి రండి అనడాన్ని ఇంగ్లీష్లో కమిన్ త్రూ దిస్ డోర్. కమిన్ త్రూ దిస్ డోర్. కమిన్ అంటే లోపలికి, త్రూ అంటే ద్వారా, దిస్ డోర్, డోర్ అంటే తలుపు. సో కమిన్ త్రూ దిస్ డోర్. నెక్స్ట్, ఇదంతా నాకు చెప్పకు. ఇదంతా నాకు చెప్పకు ఇన్ ఇంగ్లీష్ డోంట్ టెల్ మీ ఆల్ దిస్. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. ఆల్ దిస్ అంటే ఇదంతా, టెల్ అంటే చెప్పడం. సో డోంట్ టెల్ మీ ఆల్ దిస్, ఇదంతా నాకు చెప్పకు. నెక్స్ట్, నేను బాగా కనిపిస్తున్నానా. నేను నీకు బాగా కనిపిస్తున్నానా అనడాన్ని ఇంగ్లీష్లో డూ ఐ లుక్ ఏ గుడ్. డూ ఐ లుక్ ఏ గుడ్. గుడ్ అంటే మంచిగా, లుక్ అంటే కనిపించడం, ఐ అంటే నేను. సో డూ ఐ లుక్ ఏ గుడ్, నేను నీకు బాగా కనిపిస్తున్నానా. నెక్స్ట్, ఇది నీకు న్యాయం కాదు. ఇది నీకు న్యాయం కాదు అనడాన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ ఏ ఫెయిర్, లేదా దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఫెయిర్ అంటే న్యాయం. సో దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, ఇది నీకు న్యాయం కాదు. నెక్స్ట్, నువ్వు పెద్ద తిండిపోతువి, లేదా నువ్వు తిండిపోతువి అనడాన్ని ఇంగ్లీష్లో యు ఆర్ ఏ గ్లటన్. యు ఆర్ ఏ గ్లటన్. గ్లటన్ అంటే తిండిపోటు. సో యు ఆర్ ఏ గ్లటన్, నువ్వు ఒక తిండిపోతువి, లేదా నువ్వు తిండిపోతువి. నెక్స్ట్, నేను మీకు ఎలా సహాయపడగలను. నేను మీకు ఎలా సహాయపడగలను ఇన్ ఇంగ్లీష్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. డూ అంటే చేయడం, మీకోసం. సో వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, లేదా నేను మీకు ఎలా సహాయపడగలను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. నెక్స్ట్, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇన్ ఇంగ్లీష్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. హోప్ అంటే నమ్మకం, అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్, మీ దగ్గర కొంత డబ్బు ఉందా, లేదా మీ దగ్గర కొంత ఏమైనా డబ్బు ఉందా అనడాన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ సమ్ మనీ. డూ యూ హ్యావ్ సమ్ మనీ. సమ్ మనీ అంటే కొంత డబ్బు, హ్యావ్ అంటే కలిగి ఉండడం. సో డూ యూ హ్యావ్ సమ్ మనీ, మీ దగ్గర కొంత డబ్బు ఏమైనా ఉందా. దీనికి ఆన్సర్ నా దగ్గర మనీ ఉంది, బట్ మీకు ఎంత కావాలి అని అడగడానికి ఇన్ ఇంగ్లీష్ ఎస్ ఐ హ్యావ్ మనీ, హౌ మచ్ డూ యూ వాంట్. ఎస్ ఐ హ్యావ్ మనీ, నా దగ్గర మనీ ఉంది, బట్ హౌ మచ్ డూ యూ వాంట్, మీకు ఎంత మనీ కావాలి. ఎస్ ఐ హ్యావ్ మనీ, హౌ మచ్ డూ యూ వాంట్, నా దగ్గర మనీ ఉంది, మీకు ఎంత కావాలి అని అడగటానికి ఎస్ ఐ హ్యావ్ మనీ, హౌ మచ్ డూ యూ వాంట్. నెక్స్ట్, అబద్ధం చెప్పడం నాకు తెలియదు. అబద్ధం చెప్పడం నాకు తెలియదు ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో టెల్లింగ్ ఏ లై. ఐ డోంట్ నో నాకు తెలీదు, టెల్లింగ్ అంటే చెప్పడం, ఏ లై, లై అంటే అబద్ధం. సో ఐ డోంట్ నో టెల్లింగ్ ఏ లై, అబద్ధం చెప్పడం నాకు తెలియదు. ఐ డోంట్ నో టెల్లింగ్ ఏ లై. నెక్స్ట్, మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలవడం
నాకు చాలా సంతోషంగా ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ వెరీ ప్లెజ్డ్ టు మీట్ యూ. ఐ యామ్ వెరీ ప్లెజ్డ్ టు మీట్ యూ. ప్లెజ్డ్ అంటే సంతోషంగా, మీట్ అంటే కలవడం, యూ అంటే మిమ్మల్ని. సో ఐ యామ్ వెరీ ప్లెజ్డ్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్, ఇంకోసారి ఇలా చెయ్యకండి. ఇంకోసారి ఇలా చెయ్యకండి అంటూ ఉంటాం కదండి, దానిని ఇంగ్లీష్లో డోంట్ డూ దిస్ అగైన్. డోంట్ డూ దిస్ అగైన్. డూ అంటే చెయ్యడం, అగైన్ అంటే మళ్ళీ. సో డోంట్ డూ దిస్ అగైన్, ఇంకోసారి ఇలా చేయకండి. నెక్స్ట్, అతను భయానకంగా కనిపిస్తున్నాడు. అతను నాకు భయంగా కనిపిస్తున్నాడు అనడాన్ని ఇంగ్లీష్లో హీ లుక్స్ రేదర్ నర్వ్స్. హీ లుక్స్ రేదర్ నర్వ్స్. లుక్స్ అంటే కనిపించడం, నర్వ్స్ అంటే భయంగా. సో హీ లుక్స్ రేదర్ నర్వ్స్. అతను భయంగా కనిపిస్తున్నాడు. నెక్స్ట్, ఎంత అసహ్యంగా ఉంది లేదా ఎంత దరిద్రంగా ఉంది అంటూ ఉంటాం కదండి. సో దానిని ఇంగ్లీష్లో హౌ డిస్గస్టింగ్. హౌ డిస్గస్టింగ్. డిస్గస్టింగ్ అంటే అసహ్యంగా లేదా దరిద్రంగా. హౌ డిస్గస్టింగ్, ఎంత అసహ్యంగా ఉంది. నెక్స్ట్, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నీ మీద నాకు కోపంగా ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ వెరీ యాంగ్రీ ఆన్ యూ లేదా ఐ యామ్ యాంగ్రీ ఆన్ యూ. నీ మీద నాకు కోపంగా ఉంది. యాంగ్రీ అంటే కోపం, ఆన్ అంటే మీద, యూ అంటే నీ. సో ఐ యామ్ యాంగ్రీ ఆన్ యూ. నీ మీద నాకు కోపంగా ఉంది. నెక్స్ట్, ఎవరు అరిచారు. ఎవరు అరిచారు ఇన్ ఇంగ్లీష్ హూ వాజ్ ఇల్లింగ్. హూ వాజ్ ఇల్లింగ్. ఇల్లింగ్ అంటే అరవడం. సో హూ వాజ్ ఇల్లింగ్. ఇల్లింగ్ అంటే అరవడం. ఎవరు అరిచారు. నెక్స్ట్, రాత్రంతా వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కురిసింది ఇన్ ఇంగ్లీష్ ఇట్ రైన్డ్ ఆల్ నైట్ లాంగ్. ఇట్ రైన్డ్ ఆల్ నైట్ లాంగ్. రైన్డ్ అంటే వర్షం, ఆల్ నైట్ లాంగ్ అంటే రాత్రంతా. సో ఇట్ రైన్డ్ ఆల్ నైట్ లాంగ్. రాత్రంతా వర్షం కురిసింది. నెక్స్ట్, నువ్వు మొండివాడివి. నువ్వు మొండివాడివి ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ స్టబ్బోర్న్. యు ఆర్ ఏ స్టబ్బోర్న్. నువ్వొక మొండివాడివి. స్టబ్బోర్న్ అంటే మొండితనం. సో యు ఆర్ ఏ స్టబ్బోర్న్. నెక్స్ట్, కాస్త ఓపిక పట్టండి. కాస్త ఓపిక పట్టండి ఇన్ ఇంగ్లీష్ హ్యావ్ సమ్ పేషెన్స్. హ్యావ్ సమ్ పేషెన్స్. సమ్ అంటే కాస్త, పేషెన్స్ అంటే ఓపిక. సో హ్యావ్ సమ్ పేషెన్స్, కాస్త ఓపిక పట్టండి. నెక్స్ట్, ఈ ప్రదేశం హాయిగా ఉంది. ఈ ప్రదేశం చాలా విశాలంగా హాయిగా ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో దిస్ ప్లేస్ ఈజ్ కాజీ. దిస్ ప్లేస్ ఈజ్ కాజీ. కాజీ అంటే హాయిగా లేదా విశాలంగా. దిస్ ప్లేస్ ఈజ్ కాజీ. ఈ ప్రదేశం హాయిగా ఉంది. నెక్స్ట్, నన్ను నమ్ము. నన్ను నమ్ము ఇన్ ఇంగ్లీష్ బిలీవ్ మీ. బిలీవ్ అంటే నమ్మకం. సో బిలీవ్ మీ, నన్ను నమ్ము. బిలీవ్ మీ, నన్ను నమ్ము. నెక్స్ట్, నాకొక సాయం చెయ్యి లేదా నాకో సాయం చెయ్యి అనడాన్ని ఇంగ్లీష్లో డూ మీ ఏ ఫేవర్. డూ మీ ఏ ఫేవర్. ఫేవర్ అంటే సహాయం లేదా సాయం. డూ అంటే చేయడం. సో డూ మీ ఏ ఫేవర్, నాకో సాయం చెయ్యి. నెక్స్ట్, వీలైనంత త్వరగా. వీలైనంత త్వరగా ఇన్ ఇంగ్లీష్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా నా వర్క్ చెయ్యండి అంటాం కదండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్, ఖచ్చితంగా నేను కాదు లేదా ఖచ్చితంగా నేనైతే కాదు అనడాన్ని ఇంగ్లీష్లో అబ్సల్యూట్లీ నాట్ మీ. సింప్లీ అబ్సల్యూట్లీ నాట్ మీ. అబ్సల్యూట్లీ మీన్స్ ఖచ్చితంగా. అబ్సల్యూట్లీ నాట్ మీ, ఖచ్చితంగా నేనైతే కాదు. నెక్స్ట్, ఆశ కోల్పోవద్దు. ఆశ కోల్పోవద్దు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ లాస్ హోప్. డోంట్ లాస్ హోప్. హోప్ అంటే ఆశ వస్తుందండి, నమ్మకం వస్తుంది. లాస్ అంటే కోల్పోవడం. సో డోంట్ లాస్ హోప్, ఆశ కోల్పోవద్దు. నెక్స్ట్, దానిని నాశనం చేయవద్దు. దానిని నాశనం చేయవద్దు ఇన్ ఇంగ్లీష్ డోంట్ డిస్ట్రాయ్ ఇట్. డోంట్ డిస్ట్రాయ్ ఇట్. డిస్ట్రాయ్ అంటే నాశనం. సో డోంట్ డిస్ట్రాయ్ ఇట్, దానిని నాశనం చేయవద్దు. సో చూసారు కదండి, ఈ వర్డ్స్ అన్నీ మనం డైలీ లైఫ్లో తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాం. బట్ ఈసారి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని వాటి కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.